హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు చైతన్య కుమార్. ఐఎమ్ డిజిటల్ నెట్వర్కర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క బిజినెస్ ని డిజిటల్ గా గ్రో చేసుకోవడానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది. ఈరోజు టాపిక్ తీసుకుంటే 5 steps టు ఆటోమేట్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. సమ్ టూల్స్, స్ట్రాటజీస్ అండ్ ఫనల్స్ మీకు ఈ వీడియోలో ఉండబోతుంది అనమాట. ఇక్కడ చూసారంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ని మనం ఏ విధంగా చేయాలంటే ఖచ్చితంగా జనాలను కలవాలి, జనాలతో మాట్లాడాలి, జనాలతో తిరగాలి. సో ఇదే ఉంటుందన్నమాట నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. కాకపోతే ఈ రోజుల్లో మనకు జనాల్ని కలవడం అనేది చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయింది. సో మనం జనాల్ని కలవకుండా మనం ఏ విధంగా మన నెట్వర్క్ మార్కెటింగ్ ని ఆటోమేట్ చేయొచ్చు అనే దాని టాపిక్ మనం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ రోజుల్లో మనకు నెట్వర్క్ మార్కెటింగ్ ఏమైందంటే డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ అయిపోయింది. సో ప్రతి ఒక్కటి మనకు డిజిటల్ అయిపోయింది. సో మనం బయట చూస్తుంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ డిజిటల్ గా మారిపోతుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు ఏమైందంటే డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనము ఏ విధంగా మన బిజినెస్ ని ఆటోమేట్ చేయొచ్చు, సో ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో దీనికంటూ మీరు ఏం చేయాలంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. ద రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్ రాబర్ట్ కియోసకి చెప్పడం జరిగింది ఏంటంటే పీపుల్స్ ఫెయిల్స్ బట్ సిస్టమ్ నెవర్ ఫెయిల్స్. కాబట్టి మనం ఒక స్ట్రాంగ్ బిజినెస్ ని బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా మనము సిస్టమ్ ని క్రియేట్ చేయాలి. ఆ సిస్టంలో మనము మన బిజినెస్ ని ఆటోమేట్ చేయాలంటే ఈ 5 steps మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఏంటంటే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి లీడ్ జనరేషన్. సో మనకేంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాదు, ఏ బిజినెస్ అయినా సరే మనకు కస్టమర్స్ కావాలి, లీడ్స్ కావాలి. సో లీడ్స్ లేకుండా మనం ఏం చేసినా వేస్ట్. కాబట్టి మనకు లీడ్ జనరేషన్ అనేది మనకు బాగా మనం ఎక్స్పర్ట్ ఉండాలి. సో ఎప్పుడైతే మనం లీడ్స్ కలెక్ట్ చేస్తామో సో మిగతాదంతా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర లీడ్స్ లేవు అంటే ఇదంతా వేస్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి లీడ్స్ జనరేట్ చేయడం అనేది మనము ఎక్స్పర్ట్ ఉండాలి. లీడ్స్ వన్స్ జనరేట్ అయిపోయిన తర్వాత మనం నర్చర్ సిస్టమ్ చేయాలి. సో ఈ నర్చర్ సిస్టమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తుంటే వాళ్ళకి సోషల్ మీడియాలో ఏదైనా ఒక కస్టమర్ కానీ దొరికితే ఫస్ట్ వెంటనే వాళ్ళని బిజినెస్ ఎక్స్పోజర్స్ కి తీసుకొచ్చేస్తారు. సో డైరెక్ట్ గా వాళ్ళని మనము బిజినెస్ ప్రెజెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళని మనము ప్రాపర్ వేలో నర్చర్ సిస్టమ్ చేయాలి. మనకు వామ్ మార్కెట్, కోల్డ్ మార్కెట్ ఉంటుంది. సో తెలిసిన కస్టమర్స్, తెలియని కస్టమర్స్. సో మనకు తెలిసిన కస్టమర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, తెలియని కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ని మనము కోల్డ్ మార్కెట్లోనే చేయాలి, తెలియని కస్టమర్స్తో, అన్నోన్ పీపుల్స్తోనే ఎక్కువ చేయాలి. బట్ అన్నోన్ పీపుల్స్ చేయడం అనేది మనం అసాధ్యం కదా. సో దానికి ఏం చేయాలా, ముందు మనం వాళ్ళకి పరిచయం అవ్వాలి, ఆ తర్వాత వాళ్ళు మనల్ని లైక్ చేయాలి అండ్ వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేస్తారో వాళ్ళు మొత్తం బిజినెస్ చేస్తారు. అదే విధంగానే మనం వాళ్ళని నర్చర్ చేయగలిగితే మనల్ని వారు ట్రస్ట్ చేస్తారు. వన్స్ ట్రస్ట్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ గివ్ ద బిజినెస్ ఎక్స్పోజర్. సో ఇవన్నీ ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను, జస్ట్ వెయిట్. అండ్ బిజినెస్ ఎక్స్పోజర్ అయిన తర్వాత అఫ్ కోర్స్ వాళ్ళకి మనం బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే కస్టమర్ సైకిల్ అని ఎలా ఉంటుందంటే ఈ సర్కిల్ లా ఉంటుంది. కొంతమంది డెసిషన్ తీసుకోవడం వారం పడుతుంది, కొంతమంది డెసిషన్ తీసుకోవడానికి నెల పడుతుంది, కొంతమంది డెసిషన్ తీసుకోవడానికి సంవత్సరాలు కూడా పడుతుంది. కాబట్టి వాళ్ళని మనం కరెక్ట్గా కానీ ఫాలోఅప్ చేయగలిగితే మళ్ళీ వన్స్ మనం సబ్జెక్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని మనం క్లోజింగ్ చేయొచ్చు. వన్స్ మనం క్లోజింగ్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం ఏం చేయాలి, మన యొక్క ట్రైనింగ్ సిస్టమ్ని వాళ్ళకు పరిచయం చేయాలి. సో లీడ్ జనరేషన్ తర్వాత నర్చర్ సిస్టమ్ తర్వాత బిజినెస్ ఎక్స్పోజర్ తర్వాత ఫాలోఅప్ తర్వాత క్లోజింగ్ తర్వాత వాళ్ళకి కరెక్ట్గా ట్రైనింగ్ సిస్టమ్ కానీ ఇవ్వగలిగితే ఇవన్నీ మనకు ఆటోమేట్ చేయగలిగితే మన వర్క్ ఈజీ అయిపోతుంది. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ రావడానికి కారణం ఏంటి? ఫ్రీడమ్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు 24 గంటలు చెప్పిందే చెప్పుకుంటూ తిరుగుతూ మీ టైం అంతా అక్కడ స్పెండ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీకు ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారా? సో మీకు ఫ్రీడమ్ కావాలంటే మీ వర్క్, మీ సిస్టమ్ వర్క్ చేయాలి. ఎప్పుడైతే మీ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో యూ విల్ గెట్ ద ఫ్రీడమ్.
నెట్వర్క్ మార్కెటింగ్లో మనం వచ్చింది ఫ్రీడమ్ కోసం. ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది సిస్టంలోనే. సో సిస్టమ్ని ఫాలో అవ్వండి. ఓకే, ఒక్కోసారి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు లీడ్స్. సో లీడ్స్ జనరేట్ చేయాలి. సో లీడ్స్ జనరేట్ చేయడానికి మనకు నెంబర్ 1 స్ట్రాటజీ కంటెంట్ మార్కెటింగ్. ఎస్, కంటెంట్ ఈస్ ద కింగ్. ఇక్కడ ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్ ఏంటంటే జనాలు ఏదైతే ప్రాబ్లంతో ఉన్నారో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే కంటెంట్ మీరు కానీ ఇవ్వగలిగితే మీకు లీడ్స్ అనేది క్యాప్చర్ అవుతుంది. సో మీ కంటెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కంటెంట్ అనేది మీరు ఒక మేజర్గా 2 ప్లాట్ఫామ్స్లో ఇవ్వచ్చు. నెంబర్ 1 యూట్యూబ్, నెంబర్ 2 కోరా. అఫ్ కోర్స్ కోరా అనేది ఇప్పుడు మనకు కొంత మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. బట్ కోరాలో మాత్రం మీకు చాలా మంచి లీడ్స్ కూడా జనరేట్ అవుతుంటాయి. సో వీడియో మార్కెటింగ్ అండ్ కోరా, దీనిపైన మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చి ఫేస్బుక్ యాడ్స్. సో ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ నేనైతే దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయను స్టార్టింగ్లో. ఒకవేళ మీరు ఫేస్బుక్ యాడ్స్ పెట్టగలిగితే యూ కెన్ యూజ్ ఇట్. బట్ ఇనిషియల్గా అయితే మాత్రం పెయిడ్ యాడ్స్ కంటే మనకు ఎక్కువగా మనం కంటెంట్ మార్కెటింగ్కి వెళ్ళొచ్చు. థర్డ్ వన్ వచ్చి లీడ్ మ్యాగ్నెట్. ఇక్కడ చూడండి, లీడ్ మ్యాగ్నెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ కావచ్చు. సో ఈ బుక్లో మనకు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనము కొంత ఈ బుక్ ఫార్మాట్లో కానీ మనం పీడిఎఫ్లో కానీ ఇవ్వగలిగితే వాళ్ళు మన ఈ బుక్ కోసం డౌన్లోడ్ చేసుకుంటారు. వన్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోవడానికి మనము ఒక ప్రాపర్ ల్యాండింగ్ పేజ్, ఆప్టిన్ పేజ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్స్ ఇవన్నీ మనకి ఇచ్చి వాళ్ళు ఆ యొక్క లీడ్ మ్యాగ్నెట్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా కానీ మనం ప్లాన్ చేయగలిగితే మనం లీడ్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం లీడ్ మ్యాగ్నెట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకు లీడ్ కలెక్ట్ అవుతాయో దెన్ మనం ఏం చేయాలి, నర్చర్ చేయాలి. సో ఫాలో అప్. సో దానికి బెస్ట్ నర్చరింగ్ సిస్టమ్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ చెప్తాను. సో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఓపెనింగ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉందనేసి అందరూ చెప్తుంటారు. ఎస్, ఐ యాక్సెప్టెడ్. బట్ మీరు ఇచ్చే కంటెంట్లో మీరు చెప్పగలిగితే, సో ఎప్పుడైతే నా లీడ్ మ్యాగ్నెట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారో నేను మీకు 5 days మీకు ఒక వాల్యుబుల్ ఈమెయిల్స్ మీకు రావడం జరుగుతుంది. సో నా ఈమెయిల్స్ని మీరు ఖచ్చితంగా చూసే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే మీ యొక్క కంటెంట్ వాళ్ళకి నచ్చి మీ ఆప్టిన్ పేజ్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ బుక్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో నా ఈమెయిల్స్ వస్తాయి ఓపెన్ చేసుకోమని చెప్పి ఆ విషయం వాళ్ళకి గుర్తుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క మెయిల్స్ని ఓపెన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈమెయిల్ మార్కెట్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ ఎప్పుడైతే లీడ్ మ్యాగ్నెట్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళని మీరు మీ యొక్క ఫేస్బుక్ కమ్యూనిటీలోకి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో మనకు ఫేస్బుక్ కమ్యూనిటీ గ్రూప్స్ అనేది బాగా అడ్వాన్స్ అవుతున్నాయి. సో ఫేస్బుక్ కూడా బాగా దానిపైన వర్క్ చేస్తూ ఫేస్బుక్ గ్రూప్స్ని, కమ్యూనిటీని ఎక్కువగా బిల్డ్ చేస్తుంది. సో ఫేస్బుక్ గ్రూప్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ ఫేస్బుక్ గ్రూప్లో వచ్చిన వాళ్ళకి, మీ యొక్క ఇన్నర్ జోన్లోకి వచ్చిన వాళ్ళకి ఎక్స్క్లూజివ్ కంటెంట్స్, అంటే యూట్యూబ్లో లేని కంటెంట్స్ని ఎక్స్క్లూజివ్గా వాళ్ళకు మాత్రం ఇచ్చే విధంగా కొన్ని ఫ్రీ కంటెంట్స్ని ప్లాన్ చేస్తురండి. అదేవిధంగా మీకు మీ యొక్క స్టోరీస్ని వాళ్ళు మెల్లిమెల్లిగా షేర్ చేస్తురండి. అండ్ మోర్ వాల్యూ. సో ఎప్పుడైతే మీరు ఎక్కువ వాల్యూస్ ఇస్తూ ఉంటారో మీ మీద ట్రస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ మీ మీద ట్రస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దెన్ యూ కెన్ ఎక్స్పోజ్ యువర్ బిజినెస్. మీరు లైవ్ వెబినార్ ద్వారా కావచ్చు, ఆటో వెబినార్ ద్వారా కావచ్చు, కొంతమంది 2 to 3 days వర్క్షాప్ చేస్తుంటారు, కొంతమంది 1-to-1 మీటింగ్ చేస్తుంటారు. సో ఏదైనా చేయొచ్చు. సో ఇదే చేయాలని రూల్ లేదు. సో లైవ్ వెబినార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తే ఓకే. ఒకవేళ మీ యొక్క సీనియర్స్ చేస్తున్నారు అనుకోండి, లైవ్ వెబినార్ కంటే ముందు యూ డూ 1-to-1 మీటింగ్ విత్ దెమ్. వాళ్ళతో మీరు 1-to-1 మీటింగ్ చేయండి. వన్స్ 1-to-1 మీటింగ్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ ఎక్స్పోజ్ యువర్ బిజినెస్ ప్లాన్. అది కూడా చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మనము లీడ్స్ జనరేట్ చేసి వాళ్ళని కరెక్ట్గా నర్చర్ చేసేసి వాళ్ళకి మోర్ వాల్యూ ఇచ్చి వాళ్ళని మనం బిజినెస్కి ప్రజెంట్ చేసిన తర్వాత దెన్ వీ వాంట్ టు ఫాలో. ఎందుకంటే మనం వెంటనే బిజినెస్ చెప్పిన వెంటనే వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండదు. మనం వాళ్ళని ఫాలో అప్ చేయాలి. మళ్ళీ మనం వాళ్ళకి వెబినార్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈమెయిల్ సీక్వెన్స్ అనేది మనం సెండ్ చేస్తుండాలి. సో వాట్సాప్ మెసేజెస్ సెండ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కంటెంట్ మార్కెటింగ్ ఆల్సో. ఇక్కడ ఏమవుతుందంటే వన్స్ మన వెబినార్ని అటెండ్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు మన కాంటెంట్ని చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఎప్పుడైతే మనం వాల్యూ ఇస్తుంటామో సో మన వాల్యూ వాళ్ళకి కనెక్ట్ అయ్యే కొద్దికి వాళ్ళు బిలియనర్స్ పెరిగి మనతో బిజినెస్ చేయడానికి స్టార్ట్ అవుతుంది. దెన్ వాళ్ళు మన బిజినెస్ని తీసుకోవడానికి, మన బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు మన బిజినెస్లోకి వస్తారో వాళ్ళకి మనం
ట్రైనింగ్స్ ఇవ్వాలి ఆటోమేటిక్గా. సో ఆటోమేటిక్ ట్రైనింగ్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దానికి నేను మీకు ఒక టూల్ సజెస్ట్ చేస్తాను. సో దాంట్లో మీకు మొబైల్ బేస్డ్ ఆటో ట్రైనింగ్ ఉంటుంది. సో మీ మొబైల్ ద్వారానే మీరు మీ ఇంట్లో కూర్చొని మీరు ట్రైనింగ్స్ కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను Day 1, Day 2, Day 3, Day 4, Day 5 అట్లా సీక్వెన్స్గా ట్రైనింగ్స్ సెటప్ చేసేసి ఈ యొక్క బిజినెస్ని ఏ విధంగా గ్రో చేసుకోవచ్చో కంప్లీట్ ట్రైనింగ్ మీకు ఈ మొబైల్లో ఉంటుంది, ఈ యాప్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు అని చెప్పి మొబైల్ బేస్డ్ యాప్ మీరు ట్రైనింగ్స్ అని ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ట్రైనింగ్ అయ్యి పొందుతుంటారు. అండ్ మీరు యూ కెన్ డూ ద జూమ్ మీటింగ్స్ ఆల్సో అండ్ యూ కెన్ డూ 1-to-1 మీటింగ్స్ ఆల్సో. సో ఈ విధంగా మీరు మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని ఇలా ఆటోమేట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో ఈ కంటెంట్ మార్కెటింగ్ మాత్రం మీరే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ యొక్క కంటెంట్ మీద ఉంటే మాత్రమే మీరు కొంత బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మిగతావన్నీ మీరు ఆటోమేట్ చేసేయచ్చు. సో కంటెంట్ క్రియేట్ చేయడము, కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక లీడ్ మ్యాగ్నెట్ ఇవ్వడము, వాళ్ళ లీడ్ మ్యాగ్నెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్టిన్ పేజ్ అనేది ప్లాన్ చేసేసి అందులో వాళ్ళు క్యాప్చర్ చేయడము. వన్స్ వాళ్ళ ఈమెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం కరెక్ట్ ఫాలోఅప్ చేయడము, ఈమెయిల్ నర్చరింగ్తో మోర్ వాల్యూ ఇచ్చి మన కమ్యూనిటీలో వాళ్ళకి ప్లాన్ చేసుకొని మోర్ వాల్యూ ఇవ్వడము. అండ్ దెన్ యూ కెన్ గివ్ అవర్ బిజినెస్ ఎక్స్పోజర్. వన్స్ వాళ్ళు బిజినెస్ విన్న తర్వాత మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేయడం, క్లోజింగ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ సిస్టమ్ అనేది మనం వాళ్ళకి పరిచయం చేయడం. సో ఈ విధంగా మన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని మనం ఆటోమేట్ చేయొచ్చు. వన్స్ ఈ వీటన్నిటి ఆటోమేట్ చేయాలంటే మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి. బట్ ఐ రికమెండ్ కజాబీ. నేను దీన్ని లాస్ట్ 1 yearగా చూస్తున్నానండి. కజాబీ అనేది చాలా అద్భుతమైన టూల్. ఈ కజాబీ ఏంటంటే దీన్ని మీరు వెబ్సైట్ బిల్డ్ చేసుకోవచ్చు, ఆప్టిన్ పేజెస్, నెంబర్ ఆఫ్ ఆప్టిన్ పేజెస్ మీరు ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ సీక్వెన్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఆటో ఫనల్ చేయొచ్చు. అంతేకాకుండా మీకు డిఫరెంట్ ఆటో ఫనల్స్ 10 types ఆఫ్ ఆటో ఫనల్స్ ఉంటాయి. మీకు ట్రైనింగ్స్ మీరు ఇందులో ఇవ్వచ్చు అనమాట, బేస్డ్ ఆన్ మొబైల్ యాప్స్. అంతేమాదిరిగా ఇంకా మరిన్ని స్మార్ట్ ఆటోమేషన్స్ ఉన్నాయి దీంట్లో. అఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా ఉంది దీనికి. సో దీనివల్ల మీకు ఏంటంటే మీ యొక్క కంప్లీట్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని ఆటోమేట్ చేయొచ్చు. సో ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా జరిగిందంటే షో ఆఫ్. సో పెద్ద కార్లు, పెద్ద చెక్కులు, సో ఇవన్నీ చూసి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది జరిగింది ఇంత రోజు. బట్ ఇంకా రాబోయే రోజుల్లో దానిపైన ఎక్కువ బిజినెస్ రాదనేసి నా అభిప్రాయం. సో ఈ యొక్క వీడియో ఎలా ఉందో కూడా మీరు యూ కెన్ కామెంట్ చేయండి. సో మీ కామెంట్ నన్ను బూస్ట్ చేస్తాయి. సో నా నుంచి మీకు గిఫ్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు kajabi.com వెబ్సైట్కి వెళ్ళారంటే యూ విల్ గెట్ ఓన్లీ 14 days ఫ్రీ ట్రయల్ అనమాట. బట్ నా యొక్క అఫిలియేట్ లింక్ ఏదైతే ఉందో dnaintelugu.com/kajabi. సో నా యొక్క అఫిలియేట్ లింక్ ద్వారా కానీ మీరు వెళ్ళగలిగితే మీకు 30 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. అంటే 30 days వరకు మీకు ఫ్రీగా ఈ యొక్క కజాబీని మీరు ఆడుకోవచ్చు. సో ఈ 30 daysలో నేనేం చేస్తానంటే ఐ విల్ గివ్ 3 bonuses. ఏంటి బోనసెస్ అంటే, నేను మీకు ఒక పర్సనల్ 1-to-1 జూమ్ మీటింగ్ ఇస్తానండి. అదేవిధంగా మీ యొక్క ఎంటైర్ సిస్టమ్ని ఎలా దాన్ని క్రియేట్ చేసుకో 30 daysలో మీ యొక్క సిస్టమ్ ఎలా అందులో బిల్డ్ చేసేసి మీరు 30 days తర్వాత మీ యొక్క బిజినెస్ని రన్ చేయడానికి ఎలాంటి హెల్ప్స్ కావాలో నేను ఈ యొక్క జూమ్ మీటింగ్లో మీకు ప్లాన్ చేస్తాను. సెకండ్ వచ్చి నాది ఒక ఫేస్బుక్ కమ్యూనిటీ ఉందండి, కజాబీ అకాడమీ ఇన్ తెలుగు బై చైతన్య కుమార్. ఈ యొక్క కమ్యూనిటీలో మీరు రావచ్చు అన్నమాట, కజాబీ అకాడమీ అనేసి. సో ఈ కమ్యూనిటీలో ఏంటంటే మీ కజాబీలో ఉన్న డౌట్స్ అన్ని మీరు ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. నేను దీనిలో మీకు ఇంటరాక్ట్ అయ్యి మీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంటాను. అంతేకాకుండా మీకు మీ యొక్క సిస్టమ్ సెటప్లో మీకు కావాల్సిన టెంప్లెట్స్ ఏదైతే ఉన్నాయో, రెడీమేడ్ టెంప్లెట్స్, అంటే మీకు ఆటో వెబినార్ కావచ్చు, లైవ్ వెబినార్ సంబంధించి కావచ్చు, సో మీ వెబ్సైట్ కావాల్సిన టెంప్లెట్స్ కావచ్చు. సో నేను దాని టెంప్లెట్స్ మీకు ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టెంప్లెట్స్ ద్వారా మీరు జస్ట్ కాపీ అండ్ పేస్ట్, సో నా మ్యాటర్ ఉన్న ఆ ప్లేస్లో మీ మ్యాటర్ని ఎడిట్ చేసేసారనమాట. ఆ విధంగా మీకు సమ్ టెంప్లెట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నా యొక్క అఫిలియేట్ లింక్ ద్వారా కానీ మీరు కజాబీ తీసుకోగలిగితే 30 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. అదేవిధంగా మీరు నా సపోర్ట్ని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ ఫేస్బుక్ కమ్యూనిటీ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్లో మీరు ఈ యొక్క ఫేస్బుక్ కమ్యూనిటీలో మీరు నా యొక్క సపోర్ట్ని తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నేను ఈ యొక్క వీడియో ద్వారా నా యొక్క కమ్యూనిటీలోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, DNA ఇన్ తెలుగు. సో ఈ యొక్క DNA ఇన్ తెలుగు ఏంటంటే డిజిటల్ నెట్వర్క్ అకాడమీ ఇన్ తెలుగు అండి. సో ఈ కంప్లీట్ సొల్యూషన్ టు బిల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ యూజింగ్ లేటెస్ట్ డిజిటల్ టూల్స్ ఇన్ తెలుగు. సో మీ యొక్క బిజినెస్ని డిజిటల్గా గ్రో చేసుకోవడానికి ఏమేమి టూల్స్ ఉన్నాయో, ఏమేమి స్ట్రాటజీస్ ఉన్నాయో
ఇవన్నీ మీకు ఈ కమ్యూనిటీలో ఉండబోతుంది. సో దిస్ ఈస్ పెయిడ్ కమ్యూనిటీ. బట్ నేనేం చేస్తుందంటే నా యొక్క ఫేస్బుక్ కమ్యూనిటీ అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీలోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. సో నా లేటెస్ట్ అప్డేట్స్, నా లేటెస్ట్ లైవ్ వెబినార్స్ ఇవన్నీ మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ని డిజిటల్ గా చేయాలనుకుంటారు, నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్, మీరు ఎనీ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, ఎనీథింగ్, మీరు మీ యొక్క బిజినెస్ ని డిజిటల్ గా గ్రో చేసుకోవడానికి ఎలాంటి టూల్స్ వాడాలి, ఎలాంటి స్ట్రాటజీస్ మీరు యూస్ చేసుకుంటే మీరు మీ యొక్క బిజినెస్ ని డిజిటల్ గా గ్రో చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఇందులో ఉంటుంది అనమాట. సో యూ కెన్ జాయిన్ ఇన్ మై కమ్యూనిటీ. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో మీ యొక్క కామెంట్స్ తో మరిన్ని వీడియోస్ నేను ప్లాన్ చేస్తాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఈ యొక్క కామెంట్ సెక్షన్ లో మీరు ప్లాన్ చేయండి. సో నేను మీకు నా యొక్క వీడియోస్ మీకు ప్లాన్ చేయడం జరుగుతుంది. అంతేకాదండి, డిస్క్రిప్షన్ లో నేను ఏదైతే చెప్పానో, సో నా కజాబీ అఫిలియేట్ లింక్ ని నేను ఈ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యూ కెన్ జాయిన్ మై కమ్యూనిటీ. ఓకేనండి. నా యొక్క వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ మందికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.